యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రిబ్లర్ మూవీ తర్వాత నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవర కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ తెరకెక్కుతున్నది. ఈ మూవీ కోసం ప్రేక్షక అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పనిచేశాయి. ముఖ్యంగా టీజర్ లో ఎన్టీఆర్ మాస్ లుక్ అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అంతేకాకుండా ఎన్టీఆర్ ఫైట్ సీన్స్ మైండ్ బ్లోయింగ్. పోర్ట్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇక ఈ మూవీని ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ ఈ మూవీ షూటింగ్ ఇంకా చాలా వరకు పెండింగ్ ఉండటంతో మూవీ వాయిదా పడే అవకాశాలే చాలానే ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. దీనిపై మేకర్స్ కూడా ఇంతవరకు నోరు పెదపకపోవడంతో ఈ మూవీ వాయిదా వార్తలు నిజమేనని అంతా అనుకుంటున్నారు. ఇదంతా ఒకెత్తైతే తాజాగా ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. దేవర మూవీ ఓవర్సీస్ డీల్ దాదాపు 25 కోట్ల ధరకు అమ్ముడయ్యాయి. అయితే ఎన్టీఆర్ సినీ కెరీర్ లో హైయెస్ట్ డీల్ ఇదేనని అంటున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ మూవీలో షూటింగ్ లో యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కు తీవ్ర గాయం కావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. మళ్ళీ రీసెంట్ గా షూటింగ్ మొదలైనట్టు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో వార్త నెట్టిన చక్కర్లు కొడుతుంది. ఈ వార్త నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ హీరోయిన్ కాకుండా ఇందులో మరో హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో మరాఠీ హీరోయిన్ శృతి మరాఠే మరో హీరోయిన్ గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ ద్వారా శృతి మరాఠీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అయితే ఈ విషయంపై మూవీ యూనిట్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. 2 భాగాలుగా రూపొందుతున్నది ఈ మూవీ. ఇక ఈ మూవీలో భారీ స్టార్ కాస్టింగ్ నటిస్తుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తుంటే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఇప్పుడు ఈ స్టార్ కాస్టింగ్ లో మరో అందాల బొమ్మ కూడా వచ్చి జాయిన్ అవ్వబోతుందంట. మరాఠీ సినిమాలో నటించే శృతి మరాఠే దేవరలో ఎన్టీఆర్ కి జోడీగా కనిపించబోతున్నారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫాదర్ అండ్ సన్ గా 2 పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. కొడుకు పాత్రకి జోడీగా జాన్వీని ఎంపిక చేసిన మూవీ టీం ఫాదర్ రోల్ కి జోడీగా శృతి మరాఠేని సెలెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. శృతి మరాఠే సౌత్ లో తమిళ, కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఇప్పుడు ఈ వార్త నిజమైతే దేవరతో తెలుగు ఎంట్రీ షూట్ అవుతుంది. ఇక దేవర రిలీజ్ విషయానికి వస్తే ఇంకా సస్పెన్స్ నెలకొంది. దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదీకి రావడం కష్టమేనని తెలుస్తుంది. గ్రాఫిక్స్ వర్క్ లేట్ అవ్వడంతో మూవీని పోస్ట్ పోన్ చేయనున్నారట. ఇటీవల దిల్ రాజు ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవర సినిమా ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ పోన్ అయితే ఆ తేదీకి మా ఫ్యామిలీ స్టార్ ని తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫ్యామిలీ స్టార్ ని ఏప్రిల్ 5కి తీసుకువచ్చేస్తున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించేశారు. దీంతో దేవర పోస్ట్ పోన్ కన్ఫర్మ్ అయిపోయినట్టు తెలుస్తుంది. అయితే మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.